రాజకీయం అంటే నిరంతరం రచ్చ చేసుకోవడం కాదు. ఒక కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం. ప్రజలు ఆలోచించగలిగేటటువంటి విమర్శలు చేయటం. ప్రజలు ఆలోచించే విధంగా అర్థం చేసుకునేలా చెప్పడం మన విమర్శకి సమాధానం అలా ఉండాలి. అది పోతోంది. వ అనవసరపు వాదనలు, అనవసరపు దూషణలు ఎళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇప్పుడు తెలకపల్లి రవి. వాళ్ళ మీదన జనసేన ఎందుకు టైం వేస్ట్? నాడు పవన్ కళ్యాణ్, నేడు కందుల దుర్గేష్. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? వాళ్ళ వాదన వాళ్ళు మార్చుకోరు. ఇప్పుడు తెలకపల్లి రవి ఏమంటారు? పవన్ కళ్యాణ్ దొంగతనం గురించి ఎందుకు మాట్లాడలేదు? అయోధ్య దొంగతనం గురించి అన్నాను. దాంట్లో తప్పే ఉందంటున్నారు. మరి ఇదే తెలకపల్లి రవి కేరళలో ఉన్నటువంటి బంగారం చోరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయన్‌కే డైరెక్ట్‌గా బంగారం స్పెషల్ రూట్స్‌లో వచ్చిందన్నటువంటి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి అట్లాంటిది కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. అలా కాకుండా మీరెట్లెందుకు అంటే ప్రయోజనం ఏమిటి? కన్‌స్ట్రక్టివ్ ఇంకొకటి అనవసరంగా ప్రతిదానికి స్పందించాలా? వాళ్ళు విశ్లేషకులు ముసుగని చెప్పను. వాళ్ళు వామపక్షాలలో పుట్టి పెరిగిన వాళ్ళు. కమ్యూనిస్టు భావజాలంతోనే మాట్లాడతారు. వాళ్ళకి దేశానికి సంబంధించి ఒక పర్టిక్యులర్ ఈ దేశాన్ని కమ్యూనిస్టులైతే సవ్యంగా పరిపాలిస్తారు. చైనాని, రష్యాని వాళ్ళు అద్భుతంగా పరిపాలించారు. ఉత్తర కొరియానిను, క్యూబాలోనును ఇట్లాంటి దేశాలు కమ్యూనిస్టుల పాలన బాగుందని వాళ్ళు నమ్ముతారు. బెంగాల్ అద్భుతంగా ఉంది, కేరళ అద్భుతంగా ఉంది, త్రిపుర అద్భుతంగా ఉందని వాళ్ళు నమ్ముతారు. మన రికార్డులు వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు ఎర్ర జెండా చూసినప్పుడు అదొక తాదాత్మ్యం చెందుతారు. వాళ్ళతో ఆర్గ్యూ చేయడం వలన సమయం వృధా ప్లస్ మన కార్యకర్తల అటెన్షన్ అటుకు డైవర్ట్ చేసి వాళ్ళ మాట వినేలా చేసి, వాళ్ళ మాటకి వీళ్ళు సమాధానం ఇచ్చేలా చేసి, వాళ్ళని ప్రమోట్ చేస్తున్నామేమో ఆలోచించుకోవాల్సింది.